యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి దశలో ఆలేరు మున్సిపాలిటీకి మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఆ నిధులతో 3.50 కోట్ల వ్యయంతో మున్సిపల్ భవనం, 2 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ, ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపనలు కూడా నిర్వహించామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి దశలో ఆలేరు మున్సిపాలిటీకి మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఆ నిధులతో 3.50 కోట్ల వ్యయంతో మున్సిపల్ భవనం, 2 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ, ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపనలు కూడా నిర్వహించామని చెప్పారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కారణాలతో ఆ పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఆరోపించారు. టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేసి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. యాదాద్రి ప్రాంతంలో మాత్రం పనులు కొనసాగగా ఆలేరులో మాత్రమే నిధులు వినియోగించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మున్సిపాలిటీకి మరో 15 కోట్ల చొప్పున నిధులు ప్రకటించినప్పటికీ ఆలేరు అభివృద్ధి మాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు. పాత నిధులు, కొత్త నిధులు కలిపి భారీ మొత్తంలో నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ 5 నెలలు గడిచిన ఒక్క ప్రధాన అభివృద్ధి పని కూడా పూర్తి కాలేదన్నారు. ప్రస్తుత పాలకవర్గం ప్రజా సమస్యలను పక్కనబెట్టి కమిషన్ల, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలపైన దృష్టి పెట్టిందని ఆరోపించారు. పాలకవర్గ సభ్యుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసి భయపెట్టడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత ఉందని, అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలని సూచించారు. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆలేరు అభివృద్ధిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యాట శివ, బీజాని కళ్యాణి, మధు, పాకల మౌనిక, హరీష్, సీనియర్ నాయకులు ఆడెపు బాలస్వామి, మాజీ కౌన్సిలర్ బేతిరాములు, యువజన నాయకులు పూల శ్రవణ్, జింకల భరత్ యాదవ్, ఎండి ఫాయజ్, టింకు, మోతే, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తున్న ఉద్దేశంతో ఆ నిధులను పనులు చేయకుండా టెండర్లను నిలుపుదల చేసి కాలయాపన చేసి, అదే యాదగిరిగుట్టలను అయితే పనులు ఆపకుండా ఆ నిధులను సేమ్ మనకు ఆలేరుకి ఏ విధంగా అయితే నిధులు వచ్చినాయో గుట్ట కూడా అదే రకంగా అప్పుడు నిధులు రావడం జరిగింది మున్సిపాలిటీకి. అక్కడ నేను వర్కులు చేసిండు, ఇక్కడ నేను చేయలేదు. అదేవిధంగా మొన్న వాళ్ళ పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 కోట్ల రూపాయలు కూడా ప్రతి మున్సిపాలిటీకి నిధులు ఇవ్వడం జరిగింది. సరే, ఏదైతేనే ఉంది, ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి పాత నిధులతో పాటుగా ఇప్పుడు 15 కోట్ల రూపాయలు కలుపుకొని ఆలేరును సస్యశ్యామలు చేస్తారని చెప్పడం జరిగింది. మరి వారు చెప్పి కూడా ఇప్పుడు 5 నెలల కాలం అవుతుంది. ఆలేరులో ఉన్న వాళ్ళ పాలక వర్గము అభివృద్ధి కార్యక్రమాల దృష్టి పెట్టకుండా వాళ్ళు కమిషన్ల కోసం వాళ్ళు వెంచర్ల కాడ ఇల్లు గడ్డల తన ఆలేరులో వాళ్ళ అరాచకాలు ఏ రకంగా చేస్తూ ఉన్నారో మొన్న వాళ్ళు గొడవపడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళే కేసు పెట్టుకునే దాకా వెళ్ళింది. చైర్మన్కి ఎదురెళ్తే అలా మా కౌన్సిలర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడికి కార్యక్రమానికి వెళితే టీ కోసం అని పైకి వెళ్ళిన తర్వాత వారే సమస్యను వెళ్ళదీసి జనరల్గా మాట్లాడుతుండగా మా కౌన్సిలర్ భర్త మధు గారు మేడం ఆలేరు అభివృద్ధి మీద దృష్టి పెట్టమని అన్నారు తప్ప మా మీదనే, అంటే మా కౌన్సిలర్ భర్త మీదనే కేసు పెట్టడం జరిగింది. మరి మేము కూడా పిటిషన్ వాళ్ళకంటే ముందే మేము ఇచ్చినాం. ఈనాటి వరకు దాని మీద ఎలాంటి విచారం లేదు. మేము మంచి ఉద్దేశంతో ఆలేరులో అన్ని పార్టీల వల్ల కలిసిమెలిసి ఉన్నాం. ఎవరి మీద కూడా మేము పాలకవర్గం 5 సంవత్సరాలు ఉంది. వాళ్ళు కూడా రకరకాల బీజేపీ వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కౌన్సిలర్ కానీ రకరకాల గొడవలు చేసిండ్రు. ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా మా చైర్మన్ మీద వ్యక్తిగతంగా కూడా దూషించారు, బతుకమ్మ ఆడిండ్రు, రకరకాలను వ్యక్తిగతంగా కూడా దూషించినా కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. అదే చైర్మన్ కానీ, చైర్మన్ భర్త కానీ ఇలా కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న వీడియో చూసినాం. అలా కౌన్సిలర్ అంటే చైర్మన్, కొంతమంది కౌన్సిలర్లు అంటే 2 వర్గాలు విడిపోయినట్టున్నారు. వైస్ చైర్మన్ ఒక వర్గము, చైర్మన్ ఒక వర్గము. ఆలేరు అభివృద్ధి విషయం కాదు, వాళ్ళు
ఏ రకంగా ఆలేరును దోసుకోవాలి దాచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను కానీ ఇలాగనే చూసినాము. ఏకశిల స్కూల్ దగ్గర దరిదాపు ఎకరం, గతంలో అది తెలుగుదేశం గవర్నమెంట్లో చింతకింది మురళి సర్పంచ్గా ఉండి అప్పుడు మేము ఎంపీటీసీలుగా ఉన్నాం. అది కట్టకోత మిషన్ కానుండి ఇప్పుడు ఉన్న బైపాస్ రోడ్డు వరకు బాగు వెంబడి అది రోడ్డు పనికి ఆహార పథకం కింద కంకర వేయడం జరిగింది. ఆ కంకర మొత్తం పోయింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అది కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ వాళ్ళ అన్న వాళ్ళ కట్టకోత మిషన్ ఉంటుంది, వాళ్ళు మొదలుకొని ఆ వాగు దాకా మొత్తం దాని కింద అందరూ ఎవరికి వాళ్ళు కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఈ పాలకవర్గం కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పట్టించుకోవడానికి పాపాన పొందలేదు. ఇలా ఆలేరులో మిమ్మల్ని అభివృద్ధి చేయమని మీకు అధికారం ఇస్తే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మీరు దృష్టి పెట్టాలి. ఇక్కడ మీ అండదండలతోటి మీ బంధువు అయినందువల్లనే ఇలా అధికార పార్టీ కౌన్సిలర్లను కానీ ప్రతిపక్ష కౌన్సిలర్లను కానీ ఈ మాకు ఎదురొస్తే ఎవరివైనా కేసులు పెట్టడానికి మొన్న జరిగిన సంఘటన నిదర్శనం. ఇవాళ మీ సొంత పార్టీ కౌన్సిలర్ అయ్యేపటికి వెంటనే నిన్న పిలిచి మీరు సర్ది చెప్పి వాళ్ళని కాంప్రమైజ్ చేసి కేసు విత్డ్రా చేయించారు. ఆ కౌన్సిలర్ మీద కూడా మరి ఎందుకు తోటి కౌన్సిలర్ మీద కేసు పెట్టినందుకు మరి దాన్ని కూడా ఎందుకు విత్డ్రా చేయమని చెప్పలేదు. ఒక ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యత ఉంది. మీరు కూడా అందరికీ ఎమ్మెల్యే అనేది ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు, ఆలేరు ప్రజలందరికీ మీరు ఎమ్మెల్యే, అందరినీ సమాన దృష్టితో చూడాలి. మీ కౌన్సిలర్ ఓ రకంగా వేరే పార్టీ కౌన్సిలర్ మీద కక్ష సాధింపులు జరపడం ఇది భావ్యం కాదు. ఆలేరులో ఇంకొకసారి మీరు వేరే వాళ్ళ మీద ఇట్లా వ్యాపారస్తుల మీద కానీ మిగతా వాళ్ళ మీద కూడా మీరు ఈ రకంగా మీరు పోయి భయభ్రాంతుల గురి చేసి ఈ ప్రాంతంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏ వ్యాపారాలు సజావుగా నడుస్తలేవు. ఎంతో కొంత ఎవరైనా వచ్చి వ్యాపారాలు చేసుకుందాం అనుకుంటే వాళ్ళని మీరు ఒక చైర్మన్ అక్కడికి వెళ్ళడం అనేది ఇది దౌర్భాగ్యం. ఎవరన్నా ఇల్లీగల్గా వెంచర్లు చేస్తే నీకు సిబ్బంది ఉంది, పిలిపించుకొని మాట్లాడచ్చు, అధికారికంగా నీకు అధికారం ఉంది. ఎవరైనా అంటే నిబంధనల విరుద్ధంగా వెంచర్లు చేసినా కానీ నిబంధనల విరుద్ధంగా ఎవరన్నా కబ్జాలు చేసినా కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి, మీకు పెన్ పవర్ ఉంది. కానీ మీరే అక్కడికి పోయి వాళ్ళను అంటే భయభ్రాంతులకు గురి చేసి డబ్బులు డిమాండ్ చేయడం ఇది శోచనీయం. ఎందుకంటే నీ సొంత కౌన్సిలర్లే నిన్ను ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. నీ వైస్ చైర్మన్ కానీ నీ కౌన్సిలర్ కానీ వాళ్ళ మీద నిన్ను అడిగినందుకు నీ తోటి కౌన్సిలర్ తోటి వాళ్ళని కేసులు పెట్టిస్తున్నావు. ఈ పద్ధతి మానుకోవాలని హెచ్చరిస్తా ఉంది.